to India Now News. This is Bindu. Details చూస్తే వినుకొండ హత్యలో మరణించిన వైసీపీ నాయకుడు రషీద్ కుటుంబ సభ్యులను వైఎస్ జగన్ పరామర్శించారు. తాడేపల్లి నుండి వినుకొండకు చేరుకునే క్రమంలో చిలకలూరిపేటలో ఎమ్మెల్సీ మర్రి రాజశేఖర్, జాన్ సైదా ఆధ్వర్యంలో వైఎస్ఆర్సీపీ నాయకులు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా జగన్మోహన్ రెడ్డి కారులో నుంచి బయటకు వచ్చి వైసీపీ నాయకులకు అభివాదం చేస్తూ ముందుకు కదిలారు. విద్యాభివృద్ధికి పెద్దపీట వేస్తుందని ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ అన్నారు. చిత్తూరులోని సంతపేట పిఎన్సి నగర పాలకోన్నత పాఠశాలలో విద్యార్థులకు స్టూడెంట్ కిట్స్ అందజేశారు. నారా లోకేష్ విద్యాశాఖ మంత్రిగా అధునూతన విద్యా విధానాలను అమలు చేస్తున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో మేయర్ ఆముద, డిప్యూటీ మేయర్ రాజేష్ కుమార్, మాజీ మేయర్ కటారి హేమలత, డివో దేవరాజు, అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. మన ఎమ్మెల్యే కూడా ఆయనే ఇట్లా ఉందని ఆయన దృష్టి తీసుకొస్తే ఇమ్మీడియట్గా శాంక్షన్ చేసి లైట్లు ఫ్యాన్లు వేయించండి, 2 బిల్డింగులు కూడా పడగొట్టేసి పెద్ద బిల్డింగ్ కట్టి మంచి వసతులతో ఏర్పాటు చేద్దామని చెప్పారు. దానికి కూడా ఎస్టిమేషన్స్ అన్నీ కూడా వేస్తున్నారు కలెక్టర్ గారు. త్వరలోనే మంచి ప్లేస్కి మిమ్మల్ని ఎక్కడన్నా సరే అకామిడేషన్ పెట్టి ఇదంతా డెమాలిష్ ఏమా చట్నీ ఇంత నీళ్ళకి చేశారా ఏంటది? మీరు ఫ్రీగా వస్తున్నాయండి. చెప్పండి నీళ్ళకి చేశారు అంటున్నా. వీడియో సార్ ఏమా నీళ్ళు పోసి చట్నీ పెట్టమన్నారా? మరి కథలు చెప్తారు నాకు. నామ్స్ పెంచారా? రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థులకు అల్పాహార కార్యక్రమం పునరుద్ధరించాలని యాదాద్రి భువనగిరి జిల్లా మరియాల బీఆర్ఎస్ నాయకులు పాఠశాల ముందు నిరసన తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత విద్యార్థులకు అల్పాహార కార్యక్రమాన్ని నిలిపివేయడం సిగ్గుచేటని టీఆర్ఎస్ నాయకులు విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం విద్యార్థుల నోటికాడి ముద్దను లాక్కుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే విద్యార్థులకు అల్పాహార కార్యక్రమాన్ని పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. ఈ మరియాల పాఠశాలలో దాదాపుగా ఈ చుట్టుపక్కల ప్రాంతాల నుంచి గిరిజన తండాల నుంచి పొద్దున్నే ఉదయాన్నే లేచి పిల్లలు వస్తూ ఉంటారు. ఈ గత ప్రభుత్వం అల్పాహార పథకాన్ని ఎంతో పైలట్ ప్రాజెక్ట్గా ఈ మన జిల్లాలోనే ఈ మరియాల గ్రామంలోనే ప్రారంభించడం జరిగింది. దీన్ని నిర్లక్ష్యం వహిస్తూ ఈ ప్రభుత్వం ఈ తక్షణమే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఈ అల్పాహార పథకాన్ని వెంటనే పునరుద్ధరించాలని మా గిరిజన తండాల నుంచి వచ్చే పిల్లల్ని పొద్దున ఉదయాన్నే లేచి వస్తారు కాబట్టి వాళ్ళకి ఈ పథకం ద్వారా వాళ్ళకు లబ్ధి చేకూరుతుంది కాబట్టి ఈ పథకాన్ని వెంటనే పునరుద్ధరించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. బాసర జ్ఞాన సరస్వతి ఆలయంలో స్థానిక ఎమ్మెల్యే పవన్ రామారావు పటేల్ వ్యాస గురుపూర్ణిమ ఉత్సవాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేని ఆలయ కమిటీలు పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. ప్రజలపై అమ్మవారి ఆశీస్సులు ఉండి సకాలంలో వర్షాలు కురిసి ఆయురారోగ్యాలతో ఉండాలని ఆకాంక్షించినట్లు ఎమ్మెల్యే తెలిపారు.
చిత్తూరు జిల్లా కుప్పంలోని బీసీఎస్సీ హాస్టల్లో ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్ ఆకస్మిక తనిఖీలు చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ శ్రీకాంత్ హాస్టల్ విద్యార్థులతో కలిసి భోజనం చేశారు. అనంతరం హాస్టల్ విద్యార్థులకు దుప్పట్లు పంపిణీ చేశారు. హాస్టల్లో ఎలాంటి సమస్యలు ఉన్నా తన దృష్టికి తీసుకురావాలని తెలిపారు. మా పార్టీ సైకిల్ కాబట్టి ప్రభుత్వం తరఫున ఇచ్చే బాధ్యత నేను తీసుకొని మా విద్యాశాఖ మంత్రి గారు శ్రీ నారా లోకేష్ గారికి తెలియజేస్తాను. వారు కూడా ఖచ్చితంగా మళ్ళీ చాలా మందిని అడిగాను ఏమేమవుతారు ఏమి అని. ఫస్ట్ వచ్చినప్పుడు ధైర్యంగా IAS అని చెప్పింది. నిజంగా కూడా ఆ అమ్మాయి ఏదైతే కోరిక ధైర్యంగా వచ్చి చెప్పిందో తనకి ఆ క్యాపబిలిటీ కూడా ఉంది కాబట్టి ఆంధ్రప్రదేశ్ ఇంకా టీచర్స్కి ఇక్కడ ఉన్న విద్యార్థులందరికీ మన స్కూల్ ఎప్పుడూ పరిశుభ్రతతో ఉంటే మనకు కూడా ఆరోగ్యానికి మంచిది కాబట్టి మంచి వాతావరణంలో ఉంది స్కూల్. చెట్లు కావచ్చు, నేను ఈ బిల్డింగ్ అంతా గమనిస్తున్నాను. ఎందుకంటే నేను ఒక డెవలప్మెంట్ బెంగళూరులో అంటే కన్స్ట్రక్షన్ కంపెనీ అధినేత రావడం స్కూల్ చూడంగానే నాకు ఒక హ్యాపీనెస్ ఇచ్చింది. ఈ కన్స్ట్రక్షన్ క్వాలిటీ ఆఫ్ మెయింటెనెన్స్ కావచ్చు. ఆషాఢ మాసం సందర్భంగా సింహాచల ఆలయగిరి ప్రదక్షిణకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఆలయ ఈవో శ్రీనివాసమూర్తి తెలిపారు. జిల్లా రెవెన్యూ పోలీస్ శాఖ, జీవీఎంసీ వివిధ ప్రభుత్వ శాఖల సమన్వయంతో ఉత్సవాలకు అన్ని ఏర్పాట్లు విజయవంతంగా చేశామన్నారు. శనివారం రోజున స్వామివారి ప్రచార రథం గిరి ప్రదక్షిణ, ఆదివారం రోజున చందన సమర్పణ నిర్వహించనున్నట్లు తెలిపారు. సంతపేటలోని విజయలక్ష్మి కాలనీలో చిన్నపాటి వర్షానికి రోడ్డు చెరువును తలపిస్తుందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా స్థానికులు ముత్యాలరెడ్డి మాట్లాడుతూ ఇటీవల కురిసిన వర్షానికి మురికి కాలువల నుండి దుర్వాసన వస్తుందని, దోమల బెడద ఎక్కువైందని తెలిపారు. ఎమ్మెల్యే స్పందించి కాలనీలో సీసీ రోడ్లు, కల్వర్ట్లు నిర్మాణాలు చేపట్టాలని కోరారు. 10 సంవత్సరాల నుండి అనేక పర్యాయాలు అర్జీలు పెడతా ఉన్నాము, అయినా కానీ స్పందన లేదు. ఇప్పుడు కొత్త ప్రభుత్వంలో జగన్మోహన్ సార్ గారు, ఎమ్మెల్యే జగన్మోహన్ సార్ గారు కొంచెం స్పందించి ఆయన తొందరగా ఎన్నో కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నారు. అందులో భాగంగా ఈ రోడ్డు పైన కూడా చర్య తీసుకొని మమ్మల్ని అందరినీ దోమల బారి నుండి, క్రిమి కీటకాల నుండి కాపాడతారని, ఈ డ్రైనేజీని రోడ్లోకి పోయే మార్గం ఏర్పాటు చేస్తారని, కల్వర్ట్ కూడా నిర్మించి రోజు 2-3 పడిపోతూ ఉన్నారు సార్. నీళ్ళు వస్తే పైకే వచ్చేస్తూ ఉన్నాయి. తెలియజేసుకుంటూ ఉన్నాం సార్. రోజు ఎంతోమంది ద్విచక్ర వాహనాల నుంచి పడిపోతున్నారు, పిల్లలు పెద్దలంతా కూడా. దీనిపైన కూడా చర్య తీసుకోవాల్సిందిగా కోరుతున్నాం. ఇవే బులెటిన్ లోని అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఇండియా నౌ, రిఫ్లెక్షన్ ఆఫ్ ట్రూత్.